హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే ఉల్లి వెల్లుల్లి లేకుండా చాలా పాతకాలం నాటి వంట ఇప్పుడు నేను చేసి చూపిస్తున్నాను. చాలా మైల్డ్గా ఉంటుంది. సాత్విక భోజనం చేయాలనుకునేవారు ఇలా ఒకసారి ఈ కూరని ట్రై చేయండి. మీకు చాలా బాగా నచ్చుతుంది కూడా. ఒకసారి ప్రాసెస్లోకి వెళ్దామా. ఇందులో ఉల్లి వెల్లుల్లి టమాటా కూడా ఏం వాడట్లేదండి. చాలా బాగుంటుంది కూడా, కారం ఎక్కువ లేకుండా సారుచిగా ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఏంటంటే ఒక 2 టీ స్పూన్స్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, తర్వాత నువ్వులు వేసాను. మీకు గసగసాలు ఇష్టమైతే గసగసాలు వేసుకోవచ్చు నువ్వుల ప్లేస్లో. సో ఇవి వేసుకొని ఒక 20 to 30 మినిట్స్ నానబెట్టామనుకోండి, ఆవాలు నువ్వులు కూడా బాగా నాని పేస్ట్ మంచి టేస్ట్ వస్తుంది. సో ఇందులోనే పచ్చిమిర్చి, అల్లం ముక్క, తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని నేను చూపించే విధంగా మెత్తగా పేస్ట్ ఆడి పెట్టుకోవాలి. ఇలా పేస్ట్ పక్కన పెట్టేసుకుని తర్వాత వీటికి కూరలు కావాలి కదా, నేను మిక్స్డ్ వెజిటేబుల్ లాగా తీసుకున్నాను. నేను తీసుకునే కూరలు ఇవి. సో క్యారెట్, మనం ఏం కూరలు తీసుకున్నా కొంచెం పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, కూర చాలా బాగుంటుంది. నేనైతే క్యారెట్, బీన్స్, తర్వాత దొండకాయ, కాకరకాయ తీసుకున్నాను. ఇంకా నీళ్ళలో ఏంటంటే వంకాయలు, తర్వాత బంగాళదుంప ముక్కలు నానబెట్టి పెట్టాను. కొంచెం అట్లా వాటర్లో వేసి ఉంచితే బాగుంటాయి కదా, నలుపు అయిపోకుండా. తర్వాత పచ్చిమిర్చి. ఇది ట్రెడిషనల్ వంట కనుక మీ దగ్గర ములంకాడ, తర్వాత గుమ్మడికాయ ఉన్నా కూడా వేసుకోవచ్చండి. కూర చాలా బాగుంటుంది, మంచి టేస్ట్ వస్తుంది గుమ్మడికాయ వేయడం వల్ల. సో అవన్నీ తరిగేసి దీని తర్వాత మనం మూగుడు తీసుకుని దాంట్లోకి 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని తరిగిన ముక్కలన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసినప్పుడే మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి, ముక్కలకు పడుతుంది కదా, అందుకని చెప్పేసి సాల్ట్ వేసేసి బాగా వేగిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకోవాలండి. పక్కన పెట్టేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం చల్లారిన తర్వాత మళ్ళీ మనం గ్రేవీ అది చేసుకోవచ్చు. ఈ ముక్కలన్నీ కూడా హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. తర్వాత చివరిగా ఏంటంటే వంకాయ, బంగాళదుంప కూడా వేయించేసుకోవాలి. వేయించేసుకుని ఇవి కూడా తీసి పక్కన పెట్టుకుందాము. మీరు గుమ్మడి ముక్కలు ములంకాడ వేద్దాం అనుకున్నారనుకోండి, ఇదేంటంటే కూర చేసినప్పుడు ఆ రెండు వేసుకుంటే సరిపోతుంది. వాటిని అయితే వేయించిన అవసరం లేదు, తొందరగా కుక్ అయిపోతాయి కదా, అందుకని చెప్పేసి వాటిని వేయించిన అవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ పాన్ తీసుకుని దాంట్లో ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. మనం గ్రేవీ వేయించడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో ఏంటంటే ఒక ఎండుమిర్చి, తర్వాత ఒక బే లీఫ్ వేసి వేయించుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసిన మసాలా పేస్ట్ ఉంది కదా, ఇది కూడా తిప్పుతూ కలుపుతూ ఉండాలండి. తర్వాత దీంట్లో ఏంటంటే ఇది బాగా కలిపేటట్టు కావాలి, పచ్చివాసన పోవాలి కదా, అందుకని చెప్పేసి. సో ఇప్పుడు ఈ టైంలో వేగిన తర్వాత దీంట్లో ఏంటంటే పచ్చిమిర్చి, తర్వాత ఉప్పు, పసుపు వేసి వేయించుకోవాలి. సో ఇది బాగా కలపాలండి. పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు పడిన తర్వాత బాగా కలుపుకుంటే సరిపోతుంది. సో తర్వాత వీటిలో ఎండుకారం ఏం వేయటం లేదు. మీకు ఇష్టమైతే మిరియాల పొడి ఉంటుంది కదా, అది వేసుకున్న కూర కొంచెం కారం వస్తుంది, బాగుంటుంది. తర్వాత మనం వేయించి పెట్టుకున్న కూరగాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇలా వేసేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు వేసేసుకుని ఒక 2-3 మినిట్స్ కలుపుకోవాలి. తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, పంటినప్పుడు అందులో కొంచెం వాటర్ వేసేసి ఇందులో వేసేయాలండి, గ్రేవీ కోసం అని చెప్పేసి. ఇవి ముక్క చూసుకోవాలి మనకి మెత్తబడిందా లేదా అని చెప్పి. చూసుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకుని మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం అడుగంటకుండా ఒక్కొక్కసారి 2 నిమిషాలకు ఒకసారి చూసుకుంటూ కలుపుకుంటూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది. ఈ కూర ఇంతేనండి, చాలా బాగుంటుంది. సెమీ గ్రేవీ కింద వస్తుంది. ఎక్కువ గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు, లేదంటే కొంచెం మీకు పులుపు ఇష్టము అనుకుంటే కొంచెం చింతపండు పుల్ల కూడా వేసుకోవచ్చు. ఇది రైస్లోకి, చపాతీలో కూడా చాలా బాగుంటుంది.